హలో మామ, మళ్ళీ అయితే మన వినాయకుల అక్కడికైతే రావడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో మొత్తం మెండు వరకు అయితే చూసేయండి. మీకైతే ఇక్కడ ఉన్న వినాయకులు మొత్తం అయితే చూపిస్తా. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఒక్కసారి ఈ వీడియో మొత్తం మెండు వరకు అయితే చూసేయండి. ఇక్కడ ఉన్న వినాయకులు మొత్తం మీకు చూపిస్తా. ఇక్కడైతే చిన్న నుంచి పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూసేయండి. మీకు చిన్న వినాయకులు కానీ పెద్ద వినాయకులు కానీ చూపిస్తా, చూసేయండి. ఇక్కడైతే మీకు చిన్న నుంచి పెద్ద వినాయకులు కూడా దొరుకుతాయి. 10 ఫీట్లు కావచ్చు, 15 ఫీట్లు కావచ్చు. ఇక్కడ మీకు 2 ఫీట్ల వినాయకులు ఉన్నాయి, 4 ఫీట్ల వినాయకులు ఉన్నాయి, ఇంకా 10, 15 ఫీట్లు, 20 ఫీట్లు కూడా వినాయకులు అయితే ఉన్నాయి. ఇక్కడికైతే ఈ ఏడైతే దేవుని ఆకారంలో చాలా మంచిగా వచ్చాయి. ఇక్కడ వినాయకులు అయితే మీరు కావాలనుకుంటే వెళ్ళి కూడా చూడవచ్చు. ఇది ఎక్కడ కాదు, మన నారాయణపేటలోనే ఉన్నాయి.
వెళ్ళి చూడొచ్చు. 15 ఫీట్లు కానీ 20 ఫీట్లు 25 ఫీట్లు ఉంటున్నాయి వినాయకులు అయితే. ఇక్కడ చాలా అంటే చాలా దేవుని ఆకారాలతో మంచిగా వచ్చినాయి ఈ 7 వినాయకులు. మీకైతే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూసేయండి. మీకైతే ఈ వీడియో మొత్తం అయితే ఇంకా వినాయకులు ఉన్నాయి చూపిస్తా, చూసేయండి. ఇంకా ఇక్కడ చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకులు కూడా దొరుకుతాయి. 100 రూపాయలు కానీ 200 వినాయకులు కూడా దొరుకుతాయి. చిన్న వినాయకులు కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి 7. చూడండి ఎన్ని వినాయకులు ఉన్నాయో. మీరు కావాలనుకుంటే కూడా వెళ్ళి చూడొచ్చు. మీకైతే ఇస్తారు 100 రూపాయలు కానీ 200 కానీ వినాయకులు అయితే. ఇక్కడ చిన్న వినాయకులు కూడా చాలా మంచిగా వచ్చాయి 7. వెళ్ళి అయితే చూడండి. ఇంకా ఈ పెద్ద వినాయకులు అయితే చూపిస్తా. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఇక్కడైతే శివుడి ఆకారంలోనే తయారు చేసిన వినాయకుడు అయితే చాలా అంటే చాలా మంచిగా ఉన్నది. ఒక్కసారి అయితే చూడండి. ఇక్కడైతే ఈ వినాయకుడు అయితే 5 ఫీట్లు ఉండొచ్చు అనుకుంటున్నాను. చూడండి ఇక్కడైతే చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి 7 వినాయకులు. చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకులు కూడా చాలా అంటే చాలా దేవుళ్ళ ఆకారాలతో కూడా వచ్చాయి. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. ఇంకా వినాయకులు ఉన్నాయి. మీకు ఇంకా చిన్న నుంచి పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి చూపిస్తా, చూసేయండి. ఈ 7 వినాయకులు అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. ఇక్కడికైతే దేవుడి ఆకారంలో కానీ ఇంకా చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకులు కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. ఈ వీడియో మొత్తం ఇంకా చూసేయండి. ఇంకా వినాయకులు అయితే ఉన్నాయి మీకైతే చూపిస్తా. ఇక్కడైతే చిన్న వినాయకులు కానీ పెద్ద వినాయకులు కానీ చాలా వచ్చాయి. 10 ఫీట్ల నుంచి 15 ఫీట్లు 20 ఫీట్లు వినాయకులు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు కావాలనుకున్న వినాయకులు ఉన్నాయి. ఇది ఎక్కడో కాదు, మన నారాయణపేటలోనే ఉన్నాయి. వెళ్ళి చూడొచ్చు. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి ఇక్కడికైతే వినాయకులు. మీకు చిన్న వినాయకులు కావచ్చు, పెద్ద వినాయకులు కావచ్చు, దేవుడి ఆకారంలోనే ఉన్నాయి. ఇంకా ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూసేయండి. మీకైతే ఇక్కడ ఉన్న వినాయకులు మొత్తం అయితే చూపిస్తా, చూసేయండి. చూశారు కదా, ఇక్కడైతే ఈ 7 వినాయకులు అయితే చాలా మంచిగా వచ్చాయి. కాబట్టి కొత్తగా ఎవరైనా కానీ మన వీడియో చూసిన వాళ్ళు ఉంటే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ కానీ ఇంకా మంచి మంచి వినాయకుల వీడియోలతో మీ ముందుకైతే రాబోతున్నా. ఎందుకంటే ఇక్కడ దేవుళ్ళ ఆకారాలతో వినాయకులు చాలా మంచిగా వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ వినాయకులు కానీ మీకు కావాలనుకుంటే గల్లీలలో కానీ ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. చిన్న వినాయకుల నుంచి కానీ పెద్ద వినాయకులు కూడా ఇక్కడికైతే ఉన్నాయి, రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకులు దేవుడి ఆకారంలోనే చాలా మంచిగా రావడం జరిగింది ఇక్కడికైతే వినాయకులు. ఇంకెవరైనా కానీ కొత్తగా మన వీడియో చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ని ఫాలో కొట్టండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి డిజైన్ వినాయకుల వీడియోలతో మేము ముందుకైతే రాబోతున్నా. ఇంకా ఇలాగే మనకి సపోర్ట్ చేయండి.